ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఏసీపీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ని ఐఓ వెంకటగిరితో పాటుగా మరొక అధికారి ఆయన విచారిస్తున్నారు. విచారణ అంతా కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ అంతా కొనసాగుతుంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో బీఆర్ఎస్ 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పంజాగుట్ల కేసులో ఈ కేసు నమోదవడం, ఆ తర్వాత వరుసగా అప్పుడు ఇందులో ఎస్ఐబి బేగంపేటలో ఉన్న ఎస్ఐబి కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా ఒక రూమ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ ప్రైవేట్ ఇంటర్నెట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది ఉన్నతాధికారులు చెప్పినటువంటి వ్యవహారం మీద ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీనికి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చేశారు. ప్రభాకర్ రావు ఇందులో కీలకంగా ఉన్నారు. అయితే వరుసగా ఒక్కొక్కరిని అధికారులు అరెస్ట్ చేస్తూ ప్రభాకర్ రావుని ఇందులో A1గా చేర్చారు. ఎస్ఐబి అప్పుడు పనిచేసినట్టు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఆదేశాల ప్రకారమే తామంతా పనిచేశామని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆ కేసులో 4 అధికారులను అరెస్ట్ చేశారు. తర్వాత ఇండియాకి ప్రభాకర్ రావుని ఇండియా రప్పించి ఆ తర్వాత ఆయన కూడా విచారించారు. తర్వాత రీసెంట్గా ఒక సిట్ ఫామ్ అవడం, సజ్జన నేతృత్వంలో సిట్ ఫామ్ అయిన తర్వాత దీని దర్యాప్తు వేగం పెరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఒక ఛార్జ్షీట్ని కూడా నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు ఫైల్ చేశారు. సో దీని తర్వాత మరొక రీసెంట్లీ ఒక సజ్జన నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఈ కేసులో దూకుడు పెంచారు. అప్పుడు 618 మంది అప్పుడు ఈ కేసులో విక్టిమ్స్ని గుర్తించారు. వాళ్ళందరినీ కూడా వరుసగా విచారించారు. ఇందులో జర్నలిస్టులు ఉన్నారు, ఇతర రాజకీయ నేతలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ విచారించారు. ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి కస్టోడియల్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కస్టోడియల్ విచారణ ప్రభాకర్ రావుని చేశారు. ఇందులో ఆయన ట్యాబు తర్వాత ఫోన్లకు సంబంధించినటువంటి కొంత డేటాను సేకరించారు. ఆయన ఐన్యూస్ ఎండీతో మాట్లాడినటువంటి సంభాషణలకు గుర్తించారు. సో ఈ సంభాషణలో భాగంగానే అప్పుడు నవీన్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. నవీన్ రావుకి సంబంధించిన ఆయన విచారించారు. అందులో నవీన్ రావు ఈ ప్రస్తావన ప్రభాకర్ రావు తెచ్చారు. సో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ సమయంలో ఈ ప్రస్తావనలో భాగంగానే నవీన్ రావుకి నోటీస్ ఇచ్చి 160 CRPC కింద ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించారు. ఆయన్ని దాదాపు 7 గంటలకు పైగా ఆయన విచారించారు. అనంతరం మరికొంతమందికి అతని తండ్రికి నోటీసులు జారీ చేశారు. మరొక 2 మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు. వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. సో అప్పుడు ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావుకి ఆ తర్వాత హరీష్ రావుని విచారించే టైంలో అప్పుడు ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఐన్యూస్ ఎండీ శ్రవణ్ రావుకి సంబంధించినటువంటి మధ్య సంభాషణ సమయంలో హరీష్ రావుకి సంబంధించినటువంటి ఏమైనా ప్రమేయం ఉందా లేకపోతే వాళ్ళిద్దరు సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు విచారించారు. అందులో భాగంగానే హరీష్ రావు పైన కూడా నిఘా ఉంచారనే అంశాన్ని కూడా అందులో ప్రస్తావించారు. సో ఆ తర్వాత హరీష్ రావు విచారణ తర్వాత ఇప్పుడు ఈరోజు కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఆయన విచారణ అంతా కూడా ప్రారంభమైంది. ఆయన విచారణ చేస్తున్నారు. కొద్దిసేపట్లో వీడియో రికార్డింగ్ అన్ని చేయనున్నారు. సో ఇప్పుడు ఈ కేసులో 2 అధికారులు అంటే ఈ కేసు ఫస్ట్ నుంచి ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరితో పాటుగా నూతనంగా ఏర్పడిన సిట్లో ఉన్నటువంటి మరొక అధికారి 2 కూడా విచారణ చేస్తున్నారు. విచారణ ఆల్రెడీ ప్రారంభమైంది. సో విచారణలో ఇప్పుడు గతంలో ఒక శ్రీధర్రావు అనేటువంటి వ్యక్తి ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన వ్యవహారంలో తమని బెదిరింపులు దిగారనే విషయాన్ని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా అడిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా 2023 ఎన్నికల సమయంలో సిట్ అంటే అప్పుడు ఈ కేసు దర్యాప్తు సమయంలో జరిగినటువంటి విషయాల్లో 2023 ఎన్నికల సమయంలో అప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కీలక నేతల మీద నిఘా పెట్టారనేది ప్రధానమైనటువంటి అంశం. సో కీలకమైనటువంటి ఆ వివరాలను సేకరించి దాని మీద కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అప్పుడు కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా ఆయన చూసుకుంటారు. కాబట్టి ఈ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరి గురించి మీరేమైనా లిస్టు తయారు చేశారా లేకపోతే వీళ్ళందరినీ ట్యాపింగ్ చేస్తున్న విషయం మీకు తెలుసా అనేది ప్రస్తావించే అవకాశం ఉంది. మరోవైపు 3వ విషయం ఏంటంటే ప్రభాకర్ రావు అప్పుడు ఇప్పుడు ఈ కేసులో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అప్పుడు ఆ కేసులో ఆయన విచారించినటువంటి టైంలో ఆయనకు ఒక విచారించే టైంలో నాకు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాల నేను ఫాలో అయ్యానని ఆయన చెప్పడం జరిగింది. కానీ అరెస్ట్ అయినటువంటి 4 అధికారులు ఇచ్చినటువంటి అందులో 2 అధికారులు ప్రధానంగా ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రభాకర్ రావు చెప్పిన పనులు మేము చేశామని వాళ్ళు చెప్పారు. తర్వాత ఆయన రెగ్యులర్గా భవన్కి వెళ్ళేస్తున్నారు, ప్రగతి భవన్కి వెళ్ళేసేవాళ్ళని చెప్పారు. తర్వాత బీఆర్ఎస్ సుప్రీం అనే ఒక పదాన్ని అందులో ప్రస్తావించారు. సో ఇందులో భాగంగా అప్పుడు
ప్రగతి భవన్లో ఉన్నటువంటి అప్పుడు ప్రగతి భవన్ నివాసం ఉన్నటువంటి కేటీఆర్కి కూడా తన సమాచారం తెలుసా అనే అంశాలు కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ రోజు విచారణ చాలా కీలకంగా మారింది. గత 2 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు దాదాపు ఈ కొత్తగా ఏర్పడిన సిట్లో భాగంగా చాలా వేగంగా పూర్తవుతుంది. దీని మీద మరొక అనుబంధ ఛార్జ్ షీట్ వేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కేసు తోటి లింక్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి మరి విచారిస్తున్నారు. ఈ నోటీసులు తర్వాత కేటీఆర్ తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. సో ఈ రోజు కేటీఆర్ విచారణ తర్వాత హరీష్ రావుని మరొకసారి నోటీసులు ఇచ్చి పిలవాలని, హరీష్ రావుని మరోసారి నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ రోజు విచారణ చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఆయన విచారణ అంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత వీడియో రికార్డ్ చేయడం, వీటన్నింటినీ కూడా ఫైనల్గా మరొక అనుబంధ ఛార్జ్షీట్లో కోర్టుకు సమర్పించే అవకాశం మనకు కనిపిస్తోంది. మరోవైపు హరీష్ రావు విచారించిన టైంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట భారీగా ఆందోళన జరిగాయి. అంటే బీఆర్ఎస్ నేతలంతా భారీగా రావడం, ఒక 40-50 మంది ఒక్కసారిగా రావడం, పోలీస్ స్టేషన్ ఆందోళన చేయడం, మరికొంతమంది లీగల్ టీం రావడం, ఇక్కడ ఆందోళన చేశారు, రోడ్డుపై బైఠాయించారు, మహిళా కార్యకర్తలు వచ్చారు. ఈ ఆందోళన గతంలో జరిగాయి కాబట్టి ఈ రోజు కేటీఆర్ సిట్టి విచారణకి వచ్చే అవకాశం వస్తారు కాబట్టి సో ఇక్కడ ఆందోళన జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అందువల్ల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 300 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ సమీపంలో అటు 100 మీటర్లు ఇటు 100 మీటర్లు కూడా ఎవరిని రానివ్వకుండా కేవలం మీడియాను మాత్రమే ఒకవైపు ఉంచి మిగతా ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా పంపించి వేశారు. టాస్క్ ఫోర్స్తో పాటు క్యూఆర్టీ, ఇతర లా అండ్ ఆర్డర్, ఏఆర్ పోలీసులు అందరూ కూడా విధుల్లో ఉన్నారు. దీంతో పాటుగా ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు వచ్చేటువంటి రహదారుల్లో కూడా పోలీసుని ప్రత్యేకంగా బందోబస్తులు పెట్టారు. ఎందుకంటే కార్యకర్తలంతా వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందని ముందస్తుగా సమాచారంతో బందోబస్తును ఏర్పాటు చేశారు. సో వీటన్నిటి నడుమ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ విచారణ కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గతంలో కొంతమంది అధికారులు తర్వాత హరీష్ రావును విచారించినటువంటి సందర్భం హరీష్ రావును కూడా అతను వాళ్ళ కుమారుడు విదేశాలకు వెళ్లాలి కాబట్టి ఆయన చేసిన రిక్వెస్ట్ మేరకు ఆయన ముందుగా పంపించారు. లేకపోతే మరొక గంట అదనంగా విచారించే అవకాశం ఉండేది. సో ఇదే అంశాన్ని పోలీసులు కూడా ప్రస్తావించారు కాబట్టి సో ఈరోజు కేటీఆర్ విచారణ చాలా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది. సో విచారణ అధికారిగా ఆయన ఐఓ ఈ కేసు జూబ్లీహిల్స్ ఎస్పీ వెంకటగిరి ఉన్నారు కాబట్టి ఈ కేసులో విచారణ అంతా కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. మరోవైపు ఈ బీఆర్ఎస్ నేతలు అప్పుడు 2023లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, తర్వాత పోలీసులు ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్లో మిగతా వాళ్ళు ఇచ్చిన సమాచారం, దాంతోపాటుగా కొంతమంది వ్యాపారవేత్తలు ఎలక్ట్రల్ బాండ్లకు ఇచ్చినటువంటి ఫిర్యాదు, బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు, వీటన్నిటి మీద ఆయన ప్రశ్నలో సంధించే అవకాశం ఉంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి. కోర్టు